మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతు భరోసా పేరు మీద వారు హామీ మేరకు వారు ఇవ్వాల్సిన ఎకరానికి 15,000 రూపాయల డబ్బుని ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఈ రైతుల అకౌంట్లు జమ చేయని దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను. గత నవంబర్ 2023 రోజు రైతు బంధు డబ్బులు ఆ రోజు ఎలక్షన్ కమిషన్ అనుమతితో ఆ రోజు డబ్బులు డిస్ట్రిబ్యూషన్ కోసం పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం రైతు బంధు డబ్బుల్ని జమ చేస్తున్నటువంటి తరుణంలో రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఆన్ గోయింగ్ స్కీమ్ కింద వాటిని రైతుల ఖాతాలో జమ చేయొచ్చు అని చెప్పించి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చినప్పటికీ అప్పటి మంత్రులు హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకుని ఎలక్షన్ కమిషన్ విత్డ్రా చేసుకున్నది కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత ప్రభుత్వ రైతు బంధు డబ్బులను గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా మరి అందరికి ఇవ్వకుండా దాటవేసి 6 నెలలు గడుస్తున్న రైతు బంధు కింద రావాల్సిన డబ్బునే రైతులకు పూర్తిగా ఇవ్వలేనటువంటి అసమర్థమైనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం 6 నెలలు గడుస్తున్నా మరి ఇప్పుడు సీజన్ వచ్చింది. రైతుకు డబ్బులు ఇప్పుడు అవసరం ఉంటాయి. పాపం రైతు డబ్బులు వస్తే పెట్టుబడి కింద పనికొస్తుందని చెప్పి రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. దుక్కి మొదలైతుంది. ముఖ్యమంత్రి గారు కూడా రైతు బిడ్డని చెప్పుకుంటారు. మరి ముఖ్యమంత్రి గారికి బహుశా రైతుకి పెట్టుబడి సాయం ఎప్పుడు అవసరం ఉంటుందో తెలుసు కావచ్చు. తెలిస్తే మరి వెంటనే డబ్బులు వారికి సమకూర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కదా. మరి ఇప్పటి వరకు మీరు ఇస్తారన్నటువంటి రైతు భరోసా స్కీమ్ ని ఎందుకు మొదలు పెడతలేరు, ఎందుకు వారికి డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి రైతు భరోసా కింద మీరు ఇవ్వాల్సిన 15,000 రూపాయలు అన్కండిషనల్ గా ఏ రోజైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అన్కండిషనల్ గా ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి ఇవ్వాల్సినటువంటి మీరు ఎందుకు దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను అందరికి ఇస్తున్నాను, అసలు ఎలాంటి కండిషన్ లేదు, అన్కండిషనల్ గా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి ఇస్తున్నాను చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి రైతు భరోసాకు వచ్చేసరికి మీరు మళ్ళీ ఎందుకు తాత్పర్యం ఎందుకు దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో మరి ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ మీద రైతులకు అనుమానాలు వస్తున్నాయి. ఏ కండిషన్ పెడతారో ఏ రకంగా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారో అని చెప్పేసి రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్న సమయంలో మరి ఇప్పటికీ అవసరానికి రైతు భరోసా కింద మీరు ఇస్తారన్నటువంటి డబ్బులు ఇవ్వకుండా ఈ రకంగా మీరు దాటవేసే ప్రయత్నం శోచనీయం. వెంటనే ఈ నెలాఖరు లోపల రైతు భరోసా కింద ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి మీరు ఇస్తారన్నటువంటి డబ్బులు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఇస్తున్నటువంటి రైతు భరోసాలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒప్పుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ యోజన కింద ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఆల్రెడీ మొన్న అందరి అకౌంట్లో వేసేసింది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమయానికి వారు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా దాటవేసే కార్యక్రమం చేస్తా ఉన్నది? కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే మీకు గుర్తుకొస్తున్నాయి, ఎన్నికల తర్వాత ఎందుకు మర్చిపోతా ఉన్నారు? మొన్న ఎన్నికల సందర్భంగా కూడా అందరికి ఇస్తామని చెప్పిన మీరు మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని దాటవేసే కార్యక్రమం చేయడం నిజంగా శోచనీయం. ఎందుకంటే ఈరోజు రైతు పరిస్థితి ఎలా ఉందంటే బ్యాంకుకి వెళ్తేనేమో మీరు తీసుకున్న లోన్ డబ్బులు కట్టకుండా కొత్తగా లోన్ ఇవ్వమంటున్నారు. మీరు ఎక్కడ ఇవన్నీ మాఫీ చేస్తామని చెప్పి మీరు లోన్ మాఫీ చేయకపోవడంతో రైతు అటు బ్యాంకుకు వెళ్ళలేక ప్రైవేట్ వడ్డీకి తెచ్చుకోలేక పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బంది పెడతా ఉంటే ఇటు రైతు భరోసా ఇవ్వడం లేదు, వాడు రైతు రుణమాఫీని పూర్తిగా మీరు మాఫీ చేస్తామని చెప్పి చేయకపోవడం
రెండు రకాలుగా మీరు రైతాంగానికి మోసం చేస్తున్నట్లే, రెండు రకాలుగా రైతాంగానికి మీరు ఇబ్బంది పెడుతున్నట్టుగానే మేము భావిస్తున్నాం. మరి వెంటనే రుణమాఫీ మీరు 2 లక్షల రూపాయలు ఏకదాటిగా ఒకే దఫా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పేసి మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నారు. మహబూబ్నగర్కి వెళ్ళి జోగులాంబ మీద ఒట్టు పెట్టుకున్నారు, యాదగిరి గుట్టకు వెళ్ళి యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకున్నారు. మీరు ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుని ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు కదా. ఇప్పటి వరకు మరి ఎంతమందికి రుణమాఫీ చేయడానికి ఎంత డబ్బులు సమకూర్చారు? మీరు రాష్ట్ర బడ్జెట్ లో దానికి సరిపోయే డబ్బు ఏమన్నా అలొకేట్ చేశారా? మరి మొన్నటి బడ్జెట్ లోనైతే అలొకేషన్ లేకుండే, మొన్న బడ్జెట్ లో అలొకేషన్ లేకుండా ఈ రోజు మరి ఏ రకంగా మీరు ఈ డబ్బులు సమకూర్చుకుంటున్నారో, ఏ రకంగా మరి రైతాంగానికి రుణమాఫీ చేస్తున్నారో ఈరోజు ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నాం. రుణమాఫీ చేయకుండా, రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసా ఇవ్వకుండా యావత్ రైతాంగానికి మీరు పెడుతున్నటువంటి గోస అంతా ఇంత కాదు. ఖచ్చితంగా మీరు ఈ నెలాఖరు లోపల రైతు భరోసా కింద మీరు జమ చేయాల్సిన డబ్బు జమ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేయడమే కాకుండా 15 ఆగస్టు లోపల మీరు ఏదైతే రుణమాఫీ చేస్తారన్నారో ఖచ్చితంగా చేయాలని చెప్పేసి, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడమే కాకుండా మేము ప్రజాక్షేత్రంలో మీ సంగతి తేల్చుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.